గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन
मल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासूर चानूर मल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासूर चानूर मल्ल मल्ल विशारद कुवलय पीठ मर्दन कलिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देवा मर्दन कलिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस स द प गरि पगरि सदस स द प गरि पगरि सदस तकतरि कुकुतन किट तकदी 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 कृष्ण ఇప్పటి వరకు అనగా 30 సంవత్సరాల కాలం పూర్తయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మనందరం ఇలా కలుస్తామని ఎవరు ఊహించి ఉండవు. మన మిత్రుడు ఒక ఆయన మన మిత్రులందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాడు. ఆ క్రియేట్ చేసిన గ్రూపే ఈ సమావేశానికి నాంది అయింది. అయితే ఈ గ్రూప్లో సభ్యులని అందరినీ అంటే మన మిత్రులందరినీ చేర్పించడం, దొరకని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి గ్యాదర్ చేయడం లాంటివి మన మిత్రులు చాలామంది చేశారు. వీరికి అభినందనలు ముగింపు సమయంలో చెప్తాం. ఇచ్చేసిన గురువులు బి సత్యనారాయణ రాజు గారు, ఎన్ఎస్ మాస్టారు, వారికి పుష్పగుచ్చాన్ని అందజేయాలని మన లేడీస్ నుంచి ఎవరైనా వచ్చి పుష్పగుచ్చాన్ని అందించాలని కోరుతున్నాం. ఇరింగి శ్రీదేవి గారు, శ్రీమతి ఇరింగి శ్రీదేవి గారు మన సత్యనారాయణ రాజు గారు మాస్టర్ గారికి పుష్పగుచ్చాన్ని అందించాలని కోరుతున్నామండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनर
कृपाय परहिताय कृतिनुत गुरवे नमः కొంతమంది అమ్మమ్మలు అయిపోయారు, కొంతమంది తాతలు అయిపోయారు. చిన్నప్పుడు రోజులు హాయిగా జ్ఞాపకం చేసుకుంటూ చిన్నపిల్లలు ఆడుకుంటూ సాక్షి చేయండి. మీ అందరికీ కూడా పుత్ర పౌత్రాభిస్తరిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. సుఫలాం వనయజసీకరం సస్యశ్యామలం మాతరం పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర శోభిని సుకలాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. I am very much thankful to each and everybody of my students, especially mostly I appreciate the organizers of this function. Now I express my feelings in a small poem. Madhuram Madhuram మీ ఆతిథ్యము మధురం, మీ ప్రేమే మధురం, మీరు మధురం, మీ ప్రేమే మధురం, మీ కలయికయే అతి మధురం, మీరే మధురం మధురం మధురం. సేమ్ ఒక్కొక్కలేదు, అది ఇది కలర్స్ ఉంటాయి. I am very thankful, I am very happy related me to this function. This is my life recharge. Once again I met you all and all like a cheerful happiness విడలేట్లు కానీ and happiness తీసుకుంటే entire changes of my students' life. I think all are well fitted. This is the happiest, most happiest in my life, and I like you more than my children. You remembered me as a English teacher and English teacher. Most of the students says that you are a well teacher, sir. That is a great thing. I do not express that happiness in my words. I kept those love and respect in my heart forever. My dear students, I am always one thing from my beginning of my life: be good, do well. Now I see those quotations in your life also. Everybody is good and well in your future. So God is always with you, and God's blessings are always with you. My blessings too also. This is those who are love work, those who are love duty. Duty is God. Work is worship. That is my motive. So that I reached my job utmost level, LKG to PC. I lead my career in job. That means LKG to PC. అంటే నేను ఒకటో తరగతి పాఠం చెప్పాను, పీసీ విద్యార్థులు కూడా డిగ్రీ కాలేజీలో పాఠం చెప్పాను. అది నాకున్న, మీరు ఇప్పుడు అందరూ చాలామంది కలిసి నేను బాగా ఉన్నాను, చాలా సెటిల్ అయ్యాను సార్ అనేప్పటికీ నా విద్యార్థులు ఇంత చిన్న స్థితిలో ఉన్నారంటే
ఒక తండ్రి తన కొడుకు బాగున్నాడంటే అంతకంటే ఆనందం ఉండదు. అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ అని కొంతమంది వేరే వేరు ఫీల్డ్లో బాగుగా ఉన్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంలో చిన్న మెసేజ్ ఏంటంటే, ఈ రోజుల్లో మనకి దొరకనిది ప్రేమ ఒకటి. ఆ ప్రేమని ఇప్పుడు మీరు పంచుకుంటున్నారు అందులోనే. ఎన్ని పనులు ఉన్నా సరే, నాకు ఐ వెరీ బిజీ టుడే ఆల్సో, బట్ మిమ్మల్ని చూడాలని, ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని, ఇటువంటి ఆనందం మాకు మళ్ళీ దొరకదు. మీరు చక్కగా ఎన్ని కార్యక్రమాలు మన జీవితంలో వస్తూ ఉంటే పోతూ ఉంటే, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అప్ అండ్ డౌన్. బట్ మనం జీవితంలో ధైర్యాన్ని కోల్పోకూడదు, ఆనందాన్ని కోల్పోకూడదు. అంతకంటే మించింది ఆరోగ్యమే మహాభాగ్యం. దట్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ టు యూ. ఇవాళ అనేక రకాలైన జబ్బులు వస్తున్న సమాజంలో, ఏదో కరోనా అని, ఒమిక్రాన్ అని, ఇంకోటని, ఎక్సెట్రా. నేను ఇంత సన్నగా ఉన్నా ఐ హ్యావ్ గ్రేట్ ఇమ్యూనిటీ ఇన్ మై బాడీ. కరోనా టైంలో కూడా ఇప్పుడు మీకు వచ్చే మాస్క్ పెట్టారు కానీ ఈ కరోనా గురించి మిమ్మల్ని కలుస్తూ మాస్క్ పెట్టాను కానీ ఎప్పుడు మాస్క్ పెట్టలేదు. ఈ కరోనా వచ్చిన టైంలో కూడా నేను పేవరం తిరుగుతూనే ఉన్నాను. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతాను. నౌ ఐఎమ్ లీడింగ్ 73 years old. Still I am very young in mind but not body. మానసికంగా నేను మీకంటే యూత్. ఐ థింక్ 90 సంవత్సరాలు దాటి బతుకుతానని ఐ హ్యావ్ ఎ గుడ్ విల్ బికాజ్ ఐ మెయింటైన్ హెల్త్ అండ్ లైఫ్. మిమ్మల్ని కోరేది కూడా మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని, ఈ సందర్భంగా, ఈ శుభ సందర్భంగా మీరు నమ్మిన మీకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, నా ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని మరొకసారి మీకు శుభ అభినందనలు అందజేస్తున్నాను. అయితే మధ్యలో నేను గరికపాటి నరసింహారావు గారు శిష్యుడిని. డైరెక్ట్ కాకపోయినా ఎప్పుడు ఆయన ఉపన్యాసం ఇచ్చి నిద్రపోతూ ఉంటాను. ఈజ్ ఏ రియలిస్టిక్ మ్యాన్. జీవితాన్ని అందరూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, కానీ ఆయన ఉపన్యాసాలు ఎలా ఉంటాయంటే మన జీవితానికి దగ్గరలో ఉంటాయి. నువ్వు దేనికి భయపడకు, ఉన్నదానితో తృప్తిపడు, గతంగా ఉండు, అది అనర్థం. ఇలాగా తృప్తికి మించిన ధనం లేదు. ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. ఇంకా ఆయన ప్రాక్టికల్గా ఆయన రోజు 2 పేపర్లు చదువుతూ ఉంటారు. ఇంకా ఈనాడు నేను చదువుతాను. ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తానంటే, ఆయన అంటాడు ఎంతో 1000 మంది ఉంటూ ఉంటారు, దాంట్లో 10 మంది ఆచరించినా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇవాళ మనం అనుకోకుండా కలిసాం కాబట్టి క్లాసులో పాఠం చెప్పడానికి మీకు లేదు, నాకు లేదా, నో ఛాన్స్. మైక్ దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాను. అయితే మాస్టర్ అలాగే ఎన్ఎస్ మాస్టారు ఇవాళ మనకి మంచి వాక్యం చెప్పారు అనేది మీ జీవితంలో సరిదిద్దుకుంటూ ఒక ప్లానెడ్ లైఫ్ తోటి ఎలా జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అని వెల్ సెటిల్ అనుకో, నో డౌట్. బట్ మనకి లేనిది ఏంటంటే ప్రేమ ఒకటిని, ఆరోగ్యం ఒకటి. అందరికీ ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడన్నా సంభవిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ధైర్యంగా ఉండాలి. తర్వాత ప్రకృతి దగ్గరలో ఉండండి. దట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై హెల్త్. మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి. అయితే మనకు కొన్ని వీక్నెస్ ఉంటాయి, బయట దొరికితే తినేయటం. అది కొన్నాళ్ళ నుంచి నేను అవాయిడ్ చేసే బాగున్నాను. మీకు అటువంటి కొన్ని టెక్నిక్స్ ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం దొరకనప్పుడు పళ్ళు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి. అరటి పండు కానీ, జామ పండు కానీ, మీకు తెలిసిన పళ్ళు దొరుకుతూ ఉంటాయి. అవి తిని సరిపెట్టుకోండి. ఇవాళ నేను మొన్న ఎప్పుడు విన్నాను, పుల్లారెడ్డి స్వీట్స్ అంటే ఆంధ్ర ఇండియా అంతా ఫేమస్. అక్కడ TV9లోనే దీంట్లో చెప్తున్నాడు, కుళ్ళిపోయిన పదార్థాలు ఉన్నాయంట లోపల. ఆ కుళ్ళిపోయిన పదార్థాలతోటి మనకి స్వీట్లు తయారు చేస్తున్నారు. ఎంత దారుణం కాదు. అలాగే ఆన్లైన్లోని ఈ తెప్పించుకుంటూ ఉంటారు. తర్వాత అంటే ఈ పలావులు గిలావులు, దయచేసి ఐ రిక్వెస్ట్ వన్ థింగ్, డోంట్ ఈట్ ద ఫుడ్. అలాగే మీ పిల్లలకు కూడా నేర్పండి, బయట తిరిగి లేకపోకుండా. మనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే ఆహారం తయారు చేసుకుంటాం. నాకు అన్ని వంటలు వచ్చు.
ఐఎమ్ మోర్ దెన్ లైక్ ఎ లేడీ. అంచేత మై డియర్ స్టూడెంట్స్, మీకు ఎన్నో చెప్పాలని ఉంది, మీతో ఎంతో ముచ్చటించాలని. టైమ్ ఈజ్ వెరీ లిమిట్. సో వీ లవ్ అవర్ పేరెంట్స్, వీ లవ్ అవర్ మదర్ ల్యాండ్, వీ లవ్ అవర్ కంట్రీ, వీ లవ్ అవర్ సొసైటీ, సో దట్ we maintain harmony and peacefulness in the society. At the same time, we are one of the society. Society lo మనం కూడా ఉంటాం. సో వన్స్ అగైన్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కూడా నా విద్యార్థులు మీరు చాలా ఆరోగ్యంతో, ఆనందంతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లవేళ సదా బాగుండాలని మరొకసారి నాకు ఈ అభినందించినందుకు, నన్ను సన్మానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌనం పట్టించాలి. కేసెస్ అందరూ ఒకసారి ఉంచాల్సిందిగా. మరి వాళ్ళు భౌతికంగా మనతో లేకపోయినా ఎప్పుడు మనతో వింత కావాలిని ఉన్నత తుల్లిత రావాలిని జల్లత వింత కావాలిని ఉన్నత తుల్లిత రావాలిని మురుగులు పురుగులు మురుగు వయసు దురుగుదనము నిలవను దొరకని విరుగులా మునికి మడిన కలిగి కొండమ్మ కోనమ్మ మెచ్చిందిని ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిని కొండమ్మ కోనమ్మ మెచ్చిందిని ఎండెల్లు వెన్నెల్లు
సో మచ్. ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. రెండు ఏమిటంటే స్టేజ్ మీద ఆర్టిస్ట్ హుషారుగా ఉంటుంది. సో మూడు ఏమిటంటే దోమలు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. కాబట్టి దయచేసి మేము చేసిన ఐటమ్ నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకుంటే అక్కర్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. చదువురా లైట్గా ఇంకొంచెం ట్రిపుల్ ఇన్నాను. హాల్ 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 ఓకే చాలు. హాల్ 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 హలో ఓకే. దయచేసి మీ అందరికి చిన్న విన్నపం, సెల్ ఫోన్స్ ఉన్నవారు ఒకసారి అలా చూపించడం. ఎంతమంది సెల్ ఫోన్స్ ఉన్నాయి ఒకసారి ప్లీజ్. అందరికీ ఉంటాయి మ్యాక్సిమం, అంటే చూపించమంటున్నానని అమ్మా. ఓకే ఏం కాదు, సెల్ ఫోన్స్ ఉన్న దయచేసి నేను స్టార్ట్ అయినప్పుడు టైం నోట్ చేయండి. ఒక నిమిషం పాటు ఊపిరి తీసుకోకుండా పూర్వకాలం బొగ్గుతూ నడిచే రైలు ఎంత శబ్దం చేసుకుంటూ వెళ్తుంది అనే ఐటమ్ మనకు చూపిస్తారు. నాకు ఎన్నో అవార్డ్స్ ప్రైజ్లు తీసుకొచ్చినటువంటి ఐటమ్ ఇది. ఒక నిమిషం పాటు ఊపిరి తీసుకోకుండా పూర్వకాలం బొగ్గుతో నడిచే రైలు ఎంత శబ్దం చేసుకుంటూ వెళ్తుంది. పూర్వకాలం మనం బొగ్గుతో నడిచే రైలు చూసేవాళ్ళం, పెద్ద కోత వేసుకుంటూ పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్ళేవి. మన నానాటికి పునర్ రైలు అయితే మనం రైలు పట్టాల పక్కన నిలబడితే మన పక్క నుంచి అంటే వెళ్ళిపోతుంది, ఎన్నట్టు కూడా తెలియట్లేదు, సైలెంట్ సౌండ్స్ వచ్చింది. కాబట్టి మరి ఆ రైలు ఇప్పుడు ఉంటే ఎంత సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది అనే ఐటమ్ మనకు చూపిస్తాను. స్టార్టింగ్ లో ఒక 2 సార్లు గాలి తీసుకుని అక్కడి నుంచి నిమిషం పాటు ఊపిరి తీసుకోకుండా ఓల్డ్ బుక్ రైడ్ శబ్దాన్ని అనుకరించి చూపిస్తాను. దయచేసి నేను స్టార్ట్ అయినప్పుడు టైం నోట్ చేయండి. హాల్ ఎక్కువ హాల్ 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 దయచేసి వినండి. హాల్ హాల్ దయచేసి వినండి. భీమవరం నుండి దిల్సుమర్ వచ్చు రైలు నెంబర్ 4 స్లోగా వెళ్ళే ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపట్లో మెయిన్ రోడ్డు మీద నుంచి బయలుదేరి. ట్రాక్ లేదు కదండి. అచ్చా ఓకే హాల్ ఓకే స్టార్ట్. సభల ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట్లాడుతుంది.
అనగానే రాజశేఖర రెడ్డి గారికి కూర్చొని పరిగెట్టుకుంటా బావు 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 వెంటనే పక్కన ఉన్నటువంటి సినిమా హీరో కృష్ణ గారికి వచ్చి మాట్లాడుతున్నారు సభలో. ఎవరు మైక్ ఎవరండి అక్కడ? ఎక్కడ? అవతల పక్క ఇక్కడ మాట్లాడతాను అనుకున్నాను. ఓకే సరే, సినిమా హీరో కృష్ణ గారికి వచ్చి మాట్లాడుతుంది. భావ్ భావ్ భావ్. తర్వాత సినిమా హీరో ప్రకాష్ రాజ్ గారికి వచ్చి మాట్లాడుతూనే ఉంటుంది సభలో. బాబు అక్కడికి వచ్చింది. ఇది ఎవరిదనేది నేను చెప్పాను, మీకు అర్థమవుతుంది. దాన్ని ఎవరిదనేది మీరు చెప్పడం ట్రై చేయండి. బావు బావు చెబుతా నాగార్జున కదండి, ఆయన కుక్క. ఏమో మీరు రచ్చ సపలు కొట్టరేమి. ఓకే, సో విషయం ఏంటంటే, ఓకే సినిమాలో కానీ టీవీలో కానీ ఏదైనా కామెడీ సీన్ వస్తే నవ్వుతాం కదా, దగ్గర ఇంకా. ఓకే ట్రై చేయమ్మా. మళ్ళీ అది అయిపోయినా అంతే అయిపోయాయి. ఓకే సరే, మైక్ ఇచ్చేయండి ఇలాగా, ఇలా పట్టుకోం మైక్. ఓకే సరే, మరి మీ అందరి కోసం మిమిక్రీలో భాగంగా మీరు తీపడమ్మా. మిమిక్రీలో భాగంగా ఒక ఐటమ్ చేసిన తర్వాత కార్యక్రమంలో కదా దేవుడండి నేను ఒక వాయిస్ చేస్తాను. ఆ వాయిస్ ఎవరిది అనేది దయచేసి నేను చెప్పడం అపేక్ష. దీని ముందుగా ఈ ఆర్గనైజర్ గారు మరి కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేశారు. వెరీ నైస్, చాలా హ్యాపీ. మరి పూర్వమిత్రుల ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా హ్యాపీతో కూడినటువంటి కార్యక్రమం ఇది. కనుక మీ అందరూ హాయిగా నవ్వుకోవడం కోసం ఒక ఐటమ్ చేసి వినిపిస్తారు. అందరూ హ్యాపీ మూమెంట్లో మిమిక్రీ చేస్తారు, కానీ అన్హ్యాపీ మూమెంట్లు కూడా చేస్తారు. ఎలా అంటే, ఉదాహరణకి బాగా డబ్బున్న సంపన్న కుటుంబంలో ఒక రిచ్ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అక్కడ బాధపడే విధానం ఎలా ఉంటుంది? ఏమీ లేని పేద ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వీళ్ళు బాధపడే విధానం ఎలా ఉంటుంది? ఈ డిఫరెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మిమిక్రీ చేయొచ్చు. ఉదాహరణకి బాగా రిచ్ ఫ్యామిలీలో ఒక ఆయన చనిపోతే వాళ్ళ అబ్బాయి బాధపడుతున్నాడు. బాధనంతా మనసు దగ్గర మింగుకొని ఇలా, అంకుల్ డాడీకి నేనంటే చాలా ఇష్టం అంకుల్, ఎక్కువగా నాతోనే మాట్లాడేవారు అంకుల్, కానీ ఎందుకో తెల్లవారేసరికి చనిపోయారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంకుల్, ఇలా బాధపడుతున్నారు. ఉదాహరణకి సూర్యకాంత్ గారు అందరికీ తెలుసండి, గుండం అంటే బాగా అర్థమవుతుంది. ఆల్రెడీ అత్తగారు ఆవిడ, అయ్యో 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 రోజు నువ్వే వంట చేసేవాడు అని వంట చేయడం కూడా నేర్చుకోలేదురా నాయన, రేపటి నుంచి నాకు తిండి పెట్టేది ఇంకెవరా దేవుడా, అయ్యో అయ్యో అయ్యో. వీడు ఇలా బాధపడుతుంటే మన పవిత్ర భారతీయ సంప్రదాయం ఏంటంటే, ఎవరైనా బాధలు ఉంటే వీళ్ళ వాళ్ళ బాధలు పంచుకుంటాం, ఎవరైనా సంతోషంగా ఉంటే వీళ్ళ వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటాం. సరే, ఎదురింటి ఆయన వచ్చి ఓదార్స్తున్నాడు ఇవ్వండి. ఏమన్నా ఆంటీ గారు, అంకుల్ గారు రాత్రి కాకరా ఇలా ఉన్నాడు కదండి, తెల్లారిసరికైనా చచ్చిపోయాడండి బాబు, రాత్రి సిగరెట్ అడిగాడు ఇచ్చానండి, తెల్లారిసరికైనా చచ్చి, మీ డౌట్ ఏంటంటే వీడు ఇచ్చిన సిగరెట్ కానీ చచ్చిపోయాడు అనుకుంటాడు వీడు. ఈవిడ మళ్ళీ మొదలెట్టేసింది, అయ్యో 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 ఏం చెప్పన్నా నాయన, సందకాడు సరిగ్గా ఏడింటికి చేతులు లాగుతున్నాయి అన్నాడు, చేతులు కూడా పిసికాడు, హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి 1 గంట చేతులు అవుతున్నాయంటే చేతులు కూడా పిసికారా, హాయిగా నిద్రపోయాడా. మరి ఎప్పుడు చచ్చిపోయాడండి? ఏం చెప్పండి ఆయన, అంతా మా దౌర్భాగ్యం. సరిగ్గా తెల్లవారుజాము 4 గంటలకి పేక లాగుతుంది అన్నాడు, పేక పిసికాడు ఆయన, చచ్చిపోయాడు. పేక పిస్తే సావడం చప్పట్లేదు, కొట్టట్లేదు. బాగుందో బాగలేదు నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ. ఇలా మిమిక్రీలో మరి కొన్ని ఐటమ్స్ అనుకరించి చూపించవచ్చు. అదేవిధంగా ఒక ఇంగ్లీష్ సినిమాని మనం తెలుగులో చూస్తే ఎలా ఉంటుంది? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేరే కార్యక్రమం ఉందండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే, మళ్ళీ మనం మిమిక్రీలో కంటిన్యూ అవుతాం కొంత సమయం అయిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వీరాబాబు, మీరాబాబు, ఎలక్ట్రీషియన్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్, పాలకొడేరు, మేమవరం పక్కనే. థ్యాంక్ యూ. అబ్బాయిలు పెద్దబాబు తేజారాం బీఫార్మసీ చదివి బిజినెస్ చేస్తున్నాడు. రెండో అబ్బాయి కళ్యాణ్ రామ్, మాస్క్ తీయాలా? రెండో అబ్బాయి కళ్యాణ్ రామ్, వాడు బీబీఏ చదివి జస్ట్ మొన్న డిసెంబర్లో వెళ్ళాడు, 1 year అయింది. బిజినెస్ ఆఫ్ బ్యాచులర్స్ చేస్తున్నాడు. ఇద్దరు సెటిల్డ్. మాది బిజినెస్ గ్లోబల్ ఆర్ట్ ఆఫ్ ఫీల్డ్ చేస్తారు. ఇంకా హ్యాపీగా ఉన్నాం. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ.
బాబు ఒకడే సార్ ముందడిగా సార్ పెళ్ళైందని చెప్పాలి సార్ ముందు. అలా అంటారా? సరే కానివ్వండి. అంటే ఇక్కడ డౌట్ వచ్చింది సార్, పెళ్ళైందో లేదో కనుక్కోమని అంటున్నారండి అందులో. వాళ్ళు అడగమన్నారు సార్, నన్ను అంటారు ఏంటండి? మీ వాళ్ళే. మీ ఆవిడ పేరు కూడా చెప్పు, మీ మిస్సెస్ పేరు కూడా. మా మిస్సెస్ పేరు సాయిలక్ష్మి. అది మాది బోర్లాపాడు. మాది బోర్లాపాడు. సార్ బాబు ఇద్దరు పాప ఒకటి. ఓ బాబు సాఫ్ట్వేర్, చిన్న బాబు సివిల్, పాప లాస్ అవుతుంది. ఆయన ఆక్వాబిట్స్లో ఉన్నారు. మరి కలవపూడి ప్లస్ దేవర్. బోగరెడ్డి నరేష్ని ఏ సెక్షన్? ఏమండి చదువుకున్న ఆయన మీరా? A+B హోల్ స్క్వేర్ చెప్తున్నాడు ఆయన. చెప్పండి సార్. ఆయన సార్ సెక్షన్ బి వాళ్ళు, సెక్షన్ ఏ వాళ్ళు పంచుకోండి. మా మిస్సెస్ పేరు కళ్యాణి. మా పాప ఒకటే పాప, తేజస్వి సాయి వైష్ణవి. నాకు హైదరాబాద్లో ఉంటాను, పోల్ట్రీ. హస్బెండ్ పేరు వెంకటరామరాజు. ఇద్దరు బాబులు నాకు. అప్పుడు వచ్చి ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. పెద్దోడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, IBM కంపెనీలో. చిన్నోడు వైజాగ్లో. మాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్. ప్రస్తుతం దేవాలయం ఉంటున్నాను, కోఆపరేటివ్ సొసైటీలో చేస్తాను. సెక్షన్ ఏ. నాకు ఇద్దరు బాబులు. ఒక అబ్బాయి ధనుష్ 8th క్లాస్, వినయ్ 7th క్లాస్. థ్యాంక్ యూ. పేరు పెన్నుస్ శైలజ వర్మ. మా ఆయన పేరు పెన్నుస్ రామలింగరాజు. నేను ఇక్కడ చదివిన 2 years, 6th and 7th. ఎవరికైనా గుర్తున్నానా? ఎనీబడి? గుర్తున్నానా? ఓకే. నాకు ఒక అబ్బాయి అసిస్టెంట్ కెమెరామెన్గా చేస్తున్నాడు చోటాకి నాయుడు దగ్గర. మాది భీమవరంలో ఉంది. మాది అనమదూరు. నా పేరు ముచ్చాల వెంకటరత్నం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. బాబు ఏమో డిగ్రీ, పిల్లలు ఇంటర్మీడియట్. నేను సివిల్ కానిస్టేబుల్గా చేస్తాను మన దేవరం. అది ఇంకేం చెప్పాలా? సార్ ఇక్కడ సెక్షన్ వార్ జరుగుతుంది, మీరు ఎందుకు సెక్షన్ చెప్పలా? B+A సరిపోయింది. ఈ ఫార్ములా ఏదో బాగా వర్కౌట్ అయిపోయేది. ఎంతో మిమిక్రీ అన్నారు కదా సార్, చేయొచ్చు కదా. ఇప్పుడు చేయండి, తర్వాత మళ్ళీ చేతులు. ఎప్పుడు మళ్ళీ చేతులండి, మా కోసం మీరు అంతా చేయండి. నేను ఇక్కడ 9th వరకు చదువుకున్నాను. మ్యారేజ్ అయింది. మా వారి పేరు పొల్లం రాజు గారు, వ్యవసాయం చేస్తారు. నాకు ఇద్దరు బాబులు. వంశీ కృష్ణ పెద్ద బాబు అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. చిన్నబాబు ఇస్రోలో సైంటిస్ట్. పెద్ద బాబుకు మ్యారేజ్ అయింది. మనవడు కూడా 6 months. సూర్యనారాయణ. నా భార్య పేరు సుధారామణ కుమారి. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ అయింది, చిన్న అమ్మాయి ఏమో డిగ్రీస్ అవుతుంది. చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి కూడా ఇద్దరుగా జాబ్లు వచ్చినాయి, ఇంకా జాయిన్ అవ్వలేదు. అవుతాయి హోమ్ ఇంటి దగ్గర చేస్తున్నారు. మా అందరి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పండి సార్ వాళ్ళకి. నాకు ఒక బాబు సీనియర్ చదువుతున్నాడు. మేడం మీ స్మైల్ భలే ఉంది మేడం. మా వైఫ్ పేరు లక్ష్మి, నేను P సెక్షను. సో నాకు ఇద్దరు బాబులు. పెద్ద అబ్బాయి 10th చదువుతున్నాడు, చిన్నవాడు 4th క్లాస్ చదువుతున్నాడు. సో హైదరాబాద్లో ఉంటున్నాను, ఐటీలో పనిచేస్తున్నాను. యాక్చువల్గా వెంకటరత్నం ఇద్దరు బాబులు, ఇద్దరు అమ్మాయిలు అని చెప్పన్నాడు. అమ్మాయిలు లేరన్నా, ఇద్దరు బాబులే. నెక్స్ట్ ఎట్లా వచ్చాయి కాబట్టి మన NS మాస్టర్ గురించి ఒక 2 మాట్లాడతాను. NS మాస్టరు నాకు మోస్ట్ ఫేవరెట్ మాస్టర్ 10th క్లాస్లో. సో ఎందుకంటే చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మాస్టర్ NS 10th క్లాస్లో B సెక్షన్లో వచ్చినప్పుడు బోర్డు మీద ఒకటి రాశారు అనమాట. అంటే మన బ్లాక్ బోర్డ్లో మొత్తం అంతా రాశారు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రాశారు. రాసి ఎవరైతే ముందు చదివి అప్ చెప్తారో వాళ్ళని అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో నేను ఫస్ట్ ఒకసారి చదివి 2-3 సార్లు చదివి తర్వాత ఈ పక్క తిరిగి బ్లాక్ బోర్డ్ వైపు నిలబడి చెప్పేవాడిని. అట్లా ఉన్నప్పుడు సెకండ్ టైం నేను ఒకసారి చదివి చెప్పేవాడిని అనమాట. సో సార్ ఏం చేశారంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సెక్షన్లోని 10th క్లాస్ B సెక్షన్లో రామలింగరాజు బాగా చదువుతాడు అని బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆయన ఎంకరేజ్ చేయడంతో నా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడంతో నేను ఏది ఆయన రాసినా ఏది ఆయన చెప్పినా సింగిల్గా చాలా ఫోకస్డ్గా చూసి చదివేవాడిని. సో ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే నాకు అన్ని మార్క్స్ రావడం అనేది జరిగింది.
సో మాస్టర్ లేకపోతే మేము మామూలుగా పాస్ అయ్యేవాళ్ళం. హీఈస్ మై మోస్ట్ ఫేవరెట్ మాస్టర్. సో ఇంకోటి ఏంటంటే 92 బ్యాచ్ చాలా విశేషాలు ఉన్నాయి. 92 బ్యాచ్కి మా బ్యాచే స్కూల్ పెట్టిన దగ్గర నుంచి హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ వచ్చిన బ్యాచ్ మా బ్యాచ్. మా బ్యాచ్ హైయెస్ట్ స్ట్రెంగ్త్ బ్యాచ్ కూడా మా బ్యాచ్ 108 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే 7th క్లాస్ బ్యాచ్ వాళ్ళు 7th క్లాస్లో ముందు బ్యాచ్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అందరూ, వాళ్ళంతా మా బ్యాచ్లోకి వచ్చారు. సో హైయెస్ట్ నెంబర్స్ ఉన్న బ్యాచ్ కూడా మా బ్యాచే. థర్డ్ ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన బ్యాచ్ కూడా మా బ్యాచ్ 92 వరకు. 7th క్లాస్ ముందు వచ్చిన మీ బ్యాచ్ వచ్చిందా? అవును, ముందు 7th క్లాస్ ముందు బ్యాచ్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మేము క్యారెక్టర్ చదువున్నాం కాబట్టి ఎవరికి వెళ్ళాము. ఎవరు? మేము 7th క్లాస్. మన బ్యాచ్ సార్ ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారని ఎవరు అనలేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? మేడం ఇంకోటి షేర్ చేయాలి. మా చెప్పండి సార్, చెప్పండి. మా వెంకటరత్న ఉన్నాడు కదండి, ఆయన ఎలా పాస్ అయ్యాడు చెప్తాను. చెప్పండి సార్, మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పండి సార్, దీనికోసమే వెయిటింగ్ నేను. మా వెంకటరత్న 10th క్లాస్లో మేము SCHBRM స్కూల్లో పడ్డాము. అక్కడ సెక్షన్లో పడింది. అప్పుడు మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవడో చూసుకున్నాడండి. చూసుకున్న తర్వాత బిట్ పేపర్ చెప్పకపోతే ఆ నెంబర్ వేసేస్తాడు. సార్ దౌర్జన్యం సార్, ఇది అన్యాయం. ఇది అందుకని వాడు భయపడిపోయి వాడు ఎక్కడ ఫెయిల్ అయిపోతానని అన్ని చెప్పేవాడు అనమాట. అట్లా పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్ ఇది దౌర్జన్యం అంటారు. మీరు నాకు చూపించే అరే ఎన్ని సరదాగా చెప్తాం సీరియస్. మరి మీ బ్యాచ్ కి ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి మీ బ్యాచ్ కి మీరే ఒకసారి వేసుకోండి అమ్మా. కమ్ ఆన్, సూపర్. ఇంకో ఇన్సిడెంట్ చెప్తానండి. మాకు భోగిరెడ్డి రమేష్ అని ఉండేవాడు. ఎవరు? భోగిరెడ్డి రమేష్ ఏ సెక్షన్ ఉండేవాడు ఆయన. మాకేమంటే ఇక్కడ మామూలుగా వర్షాకాలంలో ఇక్కడ రొయ్యలు పడతాయి కదా, రొయ్యల కూర, చేపల కూర, లేకపోతే ఎక్కర్రీ తెచ్చుకునేవాడు లంచ్ టైంలో. ఇంటర్వెల్ కొట్టంగానే ఏం చేసేవాడు అంటే బాక్స్ ఓపెన్ చేసి ఎవరైనా రొయ్యలు తీసుకొని తినేసేవాడు. ఎగ్గుంటే తినేసేవాడు. ఈ స్కామ్ ఎట్లా బయటపడిందంటే మా PVN రాజు ఒకసారి వాళ్ళ అమ్మగారు మార్నింగ్ ఎక్కర్రీ పెట్టారు. ఎక్కర్రీ పెడితే ఎగ్ మిస్ అయిపోయింది. ఎగ్ మిస్ అయిపోయిందని కుట్టిపోయిందా? సో ఇంటర్వెల్లో అట్లా చేసేవాడు. ఆల్ ఫన్నీ ఈవెంట్స్ అండి, ఎవరిని బాధపెట్టాము కానీ లేదు. దోస్ ఆర్ సో 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 స్వీట్ మెమరీస్. మరి ఆ మెమరీస్ అన్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. కమ్ ఆన్. పేరు రాజేశ్వరి, కొలవారి తిప్ప మాది. మా వారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తారు PR లో. మాకు 2 బాబులు, ఒకటి HCLలో చేస్తాడు, ఒకటి టెక్ మహేంద్రలో చేస్తాడు. Everyone, how are you friends? I want your smile. అమ్మా నవ్వండి, అమ్మా నవ్వండి అడుగుతున్నారు. అంటే సార్ మాస్కులతో మొహం కప్పేశారు కదా సార్, అందుకే మీకు సగం నవ్వులు వ్యానిష్ అయిపోయింది, కనిపించట్లేదు. So today very happy. ఎందుకంటే 30 years ఇదే స్కూల్లో చదువుకుని మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇంత డిగ్నిటీగా మాట్లాడడానికి నాకు చదువు చెప్పినటువంటి నా గురువులకి పాదాభివందనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సంస్కారం నేర్పినటువంటి మా అమ్మా నాన్నలకు పాదాభివందనాలు. ముఖ్యంగా తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి చిన్న శ్లోకం ఉంటుంది. అంటే చీకటిలో నుండి వెలుగులోకి నడిపించేటువంటి వారే గురువు అని. అటువంటి గురువుల్లో నాకు నచ్చినటువంటి ఇందాక మాస్టర్ చూస్తే నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయి. నేను వచ్చినప్పుడు సార్ని పిలుస్తారని ఫస్ట్ సార్ వేరే అనమాట. సార్ వస్తున్నారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సార్ రాగానే సార్తో మాట్లాడాను. ఆ సార్ నా జీవితంలో హార్ట్ పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ సారు పదవిని పడి కానీ ఇంకా నా హార్ట్ డబుల్ బీట్ కొట్టుకుంటుంది అనమాట. ఆ సార్ ఎవరు కాదు, మన NS బయాలజీ సార్ చస్టన్ రాజు గారికి నా పాదాభివందనాలు. అందరు గురువులు ఉంటారు, చదువు మాత్రం చెప్తారు. కొంతమంది గురువులు ఉంటారు, జీవితాన్ని చెప్తారు. ఏం చెప్పానండి? అందరు గురువులు ఉంటారు, చదువు మాత్రం చెప్తారు. కొందరు గురువులే ఉంటారు, జీవితం చెప్తారు. అటువంటి నా జీవితం నిలబెట్టినటువంటి వారిలో సత్యనారాయణ రాజు సార్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడ 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు 8th క్లాస్ చదువుతున్నప్పుడు నేను నిక్కర్లు ఇచ్చుకునేవాడిని. ఆ నిక్కర్లు ఇచ్చుకునే స్టేజ్లో నన్ను సైన్స్ పేరుకి ఈ హై స్కూల్ నుంచి నన్ను సెలెక్ట్ చేసి నర్సాపురం RTC బస్సులో తీసుకెళ్ళారు.
ఎక్కడి నుంచి ఈవినింగ్ 4 o'clockకి ఈ స్కూల్ నుంచి తీసుకెళ్ళి భీమవరం ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మేడం గారు ప్లస్ సార్కి 2 పిల్లలు అమ్మాయిలు వారితో కలిపి భోజనం పెట్టి నాకు ఆ ఈవినింగ్ బయలుదేరి నర్స్పూర్ వెళ్ళాం. ఆ నర్స్పూర్లో సైన్స్ ఫేర్లో 2nd ప్రైజ్ తీసుకొచ్చాను అక్కడ. సో ఆ టోటల్ దట్ క్రెడిట్స్ గోస్ టు అవర్ రెస్పెక్టెడ్ సత్యనారాయణ రాజు సార్కి గుర్తుపెట్టాను. ఇంకొక విషయం గుర్తుపెట్టుకుంటాను సత్యనారాయణ సార్ని, ఎందుకంటే నేను అదే 8th క్లాస్ స్టాండర్డ్లో మేబీ 7 days or 6 days బెంగళూరుకి తీసుకెళ్ళాను నన్ను. సార్ నన్ను బెంగళూరు తీసుకెళ్ళి వారం రోజులు CCRT అనేటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో నన్ను పార్టిసిపేట్ చేసి ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను చాలా మోటివేటెడ్గా ఈ రోజున మరి ఆ సార్కి నా వరదలు గూడు కట్టేశాను. నేను నాకు నచ్చినటువంటి అవసరం నేను ఎంత బాగా చెప్తానంటే ఇక సార్ కోసం ప్రాణం ఇచ్చి ఇచ్చేస్తానమాట. అంత హార్ట్ఫుల్, ఇంకా నేను చెప్పలేని మాటలు రావట్లేదు. అంత హార్ట్ఫుల్ టీచర్ ఉన్నారంటే మా సారే. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th తర్వాత ఇంటర్మీడియట్ కేజీఆర్ కాలేజీకి వెళ్ళాను, తర్వాత డిగ్రీ డిఎన్ఆర్కి వెళ్ళాను, తర్వాత MA ఆంధ్ర యూనివర్సిటీ PG ఆసెట్లో సెకండరీ ఇంకోటి వైజాగ్లో చదువుకున్నాను, తర్వాత ఎంపీ మరలా నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో చదువుకున్నాను, తర్వాత BL డిఎన్ఆర్ కాలేజీ చేస్తాను, తర్వాత నేను PhD చేస్తున్నాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. ఐ డూయింగ్ ఆల్సో స్టడీ. సో నా గోల్ ఏంటంటే సార్ ఇచ్చినటువంటి మోటివేషన్ ప్రకారంగా నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. నేను అందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, ఎవరైనా లవ్ లెటర్ రాయించుకుంటే నాతోనే రాయించుకున్నాను. అంటే ఒక లెటర్ రాస్తే స్టార్టింగ్ అలా ఉండేదని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరూ అంటే నాకు అన్నీ గుర్తుకొచ్చినాయి. సో ఆ విధంగా మరి సార్తో గడిపినటువంటి సందర్భాలు, మీతో ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి రోజులు నేను ఒక్కసారి మా అందరం కలగానే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు సింగల్గా వచ్చి ఈ రూమ్స్ అన్నీ చూసుకెళ్ళివ్వండి అనమాట. ఆ స్వీట్ మెమరీస్ అనేటువంటివి. సో ఇంకా నేను IAS అవ్వాలని నాకు ఒక గైడ్గా, ఒక మోటివేటర్గా, ఒక అడ్వైజర్గా, ఒక గార్డియన్గా, మంచి సపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా సత్యనారాయణ గారు. నేను IAS అవ్వాలని డిగ్రీ అయిన తర్వాత AP స్టడీ సర్కిల్లో సివిల్స్కి కోర్సుని తీసుకొని అక్కడ 2 times ఎగ్జామ్స్ రాసి సెకండ్ టైం UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి తర్వాత మెయిన్స్ పాస్ అయ్యి తర్వాత ఇంటర్వ్యూకి ఢిల్లీకి వెళ్ళాను. ఆ టైంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో నేను సక్సెస్ కాలేదు. UPSC సివిల్స్లో సెకండ్ టైం వచ్చానండి. అప్పుడు కూడా నేను సక్సెస్ కాలే. సెకండ్ టైం అంటే సివిల్స్ అవ్వాలని నా గోల్ అనమాట. అవ్వలేదు. తర్వాత ఏంటి స్టేట్ సర్వీస్ కమిషన్కి వచ్చానండి. DSP అవ్వాలని, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ అవ్వాలని. అప్పుడు పూనం మాలకొండయ్య గారు షీ వాజ్ వన్స్ ఆఫ్ వర్క్ యాజ్ కలెక్టర్ టు అవర్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆవిడ APPS చైర్మన్గా ఉన్నారండి. అప్పుడు ఆవిడ ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. APPS చైర్మన్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను సెలెక్ట్ కాలే. నాకు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాను PGలో సెకండ్ ర్యాంక్ ఒకటి. ఆ గోల్డ్ మెడల్ చూసి చాలా బాధపడి నేను ఇక్కడ సూటబుల్ కాదని సింగపూర్ వెళ్ళిపోయాను. కొంతకాలం దుబాయ్ వెళ్ళిపోయాను, కొంతకాలం కువైట్ వెళ్ళిపోయాను. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ కేమ్ టు ఇండియా రిటర్న్. మ్యారేజ్ చేసుకున్నాను. అది కూడా నా ఫేవరెట్ హీరో శోభన్ బాబు గారు. తర్వాత ఇంకొక ఫేవరెట్ హీరో నాగార్జున బర్త్డే రోజున August 29th నా మ్యారేజ్ కావాలని డేట్ పెట్టించుకున్నానండి. సో ఆ విధంగా మ్యారేజ్ చేసుకున్నాను. చక్కగా నాకు 2 అబ్బాయిలండి. ఒక అబ్బాయి స్టడీయింగ్ 10th స్టాండర్డ్ అండి, ఒక అబ్బాయి 9th స్టాండర్డ్ చదువుతున్నారు. పెద్ద అబ్బాయి పేరు అభిలాష్, చిన్న అబ్బాయి అభినయ్. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే మరి నా చదువుకున్న నాలెడ్జ్ వేస్ట్ కాకూడదని ఫస్ట్ కాలేజీలో లెక్చరర్గా స్టార్ట్ అయ్యానండి. కాలేజీలో వైజాగ్లోనే నలంద కాలేజీలో వైజాగ్లో లెక్చరర్గా స్టార్ట్ చేశాను. తర్వాత అదే హైదరాబాద్లో విజ్ఞాన్ కాలేజీలో పనిచేశాను. తర్వాత విజయవాడ శ్రీవతి డిగ్రీ కాలేజీలో పనిచేశాను. తర్వాత కొంతకాలం నర్స్పూర్ వచ్చాను. అదే డిగ్రీ కాలేజీకి, అదే జూనియర్ కాలేజీకి ఇప్పుడు నేను ఆ కాలేజీకి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే జీవితంలో ఉన్న నాలెడ్జ్ వేస్ట్ కాకూడదని నా నాలెడ్జ్ని 10 మంది స్టూడెంట్కి పంచుతూ అనేక మందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా నేను తయారు చేస్తున్నటువంటి వృత్తిలో ఉన్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఒక లాయర్ని, ఒక IASని, ఒక IPSని, ఒక మెడిసిన్ని, ఒక సైంటిస్ట్ని, లైక్ దట్ ఎనీ సెక్టర్ ఇన్ అవర్ యూనివర్స్ అటువంటి వ్యక్తిని తయారు చేసినటువంటి వాడు ఒక టీచర్. అటువంటి ప్రొఫెషనల్ నేనున్నందుకు
నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుమించి సంపాదించింది ఏం కావాలి? సో బికాజ్ అటువంటి గురువు గారు ఉన్నంత వరకు మనకి ఏది లోటే లేదు. ముఖ్యంగా మరి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు సత్యనారాయణ గారికి, నాకు చదువు నేర్పినటువంటి ప్రతి గురువుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చూసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మాటలు రావట్లే. టుడే వెరీ హ్యాపీ. నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంత కార్యక్రమానికి ఇంత బ్యాక్ బోన్గా ఉండి సపోర్టర్గా ఉండి నడిపించినటువంటి నూతన శ్రీనివాస్కి మన వెంకటరత్న గారు ఒకసారి హ్యాండ్స్ అప్ టు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ టు ది ఆపర్చునిటీ. అండ్ మై క్లాస్మేట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వేదికను అలంకరించిన మన గురువర్యులు, మన సోషల్ సార్, అలాగే మన ఎన్ఎస్ మాస్టర్కి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మనందరినీ కూడా 30 ఇయర్స్ బ్యాక్ మనం 6th to 10th క్లాస్ 5 ఇయర్స్ అంతా కూడా మనం కలిసి ఒకే స్కూల్లో చదివి, ఏంటి మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చినా, ఎన్ని విలేజెస్ నుండి వచ్చినా మనం ఈ స్కూల్లో మీట్ అయ్యి అందరం కలిసి మనం ఈ విధంగా మనందరినీ కూడా 30 ఇయర్స్ తర్వాత ఒక చోట చేర్చి మనలందరినీ కూడా ఇంత హ్యాపీగా ఉంచిన ఈ ఆర్గనైజ్ చేసిన బ్రదర్స్ అందరికీ కూడా నా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే టుడే చాలా హ్యాపీగా ఉంది. మనకి ఎంతో ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ మనమందరం కూడా ఇలా కలిసి ఉండడం, అనే ప్రేమ అనేది చాలా మన హృదయానికి చాలా హార్ట్ఫుల్, చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట మనం హ్యాపీగా ఉంటే. మెయిన్ ఏంటంటే నేను ఇదే స్కూల్లో చదివాను. నెక్స్ట్ ఇదే స్కూల్లో విద్యా వాలంటీర్గా 5 ఇయర్స్ వర్క్ చేశాను. నేను ఆల్రెడీ మన ఎన్ఎస్ఆర్ డేనియల్ అన్న అనేదాన్ని నేను చదివేటప్పుడు అన్న అన్నట్టు మా సీనియర్ బ్యాచ్ మాట వాళ్ళు. నేను కూడా బి సెక్షన్. మా సీనియర్ బ్యాచ్ అయితే అన్న అనేదాన్ని, డేనియల్ అన్న అనేదాన్ని అన్నయ్య చెప్పారు ఆల్రెడీ. ఏంటంటే ఎన్ఎస్ మాస్టర్ ఇంప్రెస్తో నేను ఎన్ఎస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎన్ఎస్ అనే ఇంగ్లీష్గా నేను ఇదే స్కూల్లో 5 ఇయర్స్ విద్యా వాలంటీర్గా వర్క్ చేశాను. నాకు చాలా హ్యాపీ అయింది. నాతో వర్క్ చేసిన మన శ్రీవాణి మేడం నన్ను చూసి చాలా మొత్తం స్టూడెంట్స్ అందరికీ కూడా, మా స్టూడెంట్ మీలాగానే అమ్మాయి చదువుకునేది, ఇలాగే స్కూల్లో టీచర్ చేస్తుంది, మీరు కూడా ఇలా చదువుకోవాలని మేడం కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. నెక్స్ట్ మేడం కూడా అంటే కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ప్రాబ్లమ్స్ వచ్చి మేడం కూడా నాకు శ్రీవాణి మేడమే మ్యారేజ్ సెట్ చేసి ఈ స్కూల్లో హెచ్ఎంగా వర్క్ చేస్తున్న లీలా మేడం ఇద్దరు కలిసి నాకు ఎటువంటి డౌరీ కట్నం లేకుండానే మ్యారేజ్ చేశారు. మా హస్బెండ్ శ్రీనివాస్, మాది వాళ్ళైతే కరీంనగర్ డిస్టిక్, వాళ్ళ నేటివ్ ప్లేస్ చిన్నగరువు. అక్కడ కొన్ని అగ్రికల్చర్ అవి అన్నీ ఉంటే చూసుకుంటున్నారు. ఆయన కూడా ఎంకామ్ బిఎడ్ చేశారు. నెక్స్ట్ నాకు ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. మీ అందరికంటే లేట్ మ్యారేజ్. ఫస్ట్ బాయ్ 7th స్టాండర్డ్, సెకండ్ బాయ్ 5th స్టాండర్డ్. నెక్స్ట్ నేను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసిన గోల్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయాలని. అది రీచ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే నాకు ఐ హ్యావ్ 1 బ్రదర్ అండ్ 1 సిస్టర్. వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నారు. కానీ నేనైతే ఆ గవర్నమెంట్ జాబ్కి రీచ్ అవ్వలేకపోయాను. ఎందుకంటే కొన్ని మా ఫాదర్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, డాక్టర్ గారు, ఇక్కడ ఆదాం గారు. మనకి ఏదన్నా స్కూల్లో ఏదైనా వస్తే డాక్టర్గా చేసేవారు, వర్క్ చేసేవారు. మా డాడీ నేను డిగ్రీ చేసేటప్పుడు మా డాడీ అయితే ఎక్స్పైర్ అయ్యారండి. నెక్స్ట్ ఆ బాధ్యత అంతా కూడా నేను పెద్ద అమ్మాయిని కాబట్టి నా మీదే పడి నేను డిగ్రీ చదివిన తర్వాత ఈ స్కూల్లో వర్క్ చేస్తూ ట్యూషన్ చెప్తూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్ని కూడా చదివించి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. నేనైతే అంత రీచ్ అవ్వలేకపోయాను. అయినా నేను చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. మన ఎన్ఎస్ఆర్ ఇంప్రెస్తో నేను ఎన్ఎస్ టీచర్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ. ఇదే స్కూల్లో నేను 3 టైమ్స్ నన్ను గురువుగా ఎన్ఎస్ టీచర్గా కొంతమంది బ్యాచెస్ నాకు గుర్తులేదు, వాళ్ళు నన్ను సన్మానం చేశారండి. ఇదే స్టేజ్ మీద ఇదే ప్లేస్లో 3 బ్యాచెస్ వెళ్ళారు. వాళ్ళు మా ఎన్ఎస్ మేడం ఎలా ఉన్నారని మా బ్రదర్ని మా సిస్టర్ని అడుగుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గురువుగా మా ద్వారా ఎంతోమంది లాయర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ కూడా అవుతున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో నేను ప్రజెంట్ వర్క్ చేసేది ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ ఎన్ఎస్ టీచర్. మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే తెలుగు అనేది నేను ఇంగ్లీష్ అండ్ ఎన్ఎస్లో టీచ్ చేస్తానండి సబ్జెక్టు. నేను తెలుగు బోర్డు మీద తెలుగు రాస్తూ ఉంటే మా ప్రిన్సిపల్ సార్, ఏంటమ్మా నువ్వు ఇంగ్లీషు అండ్ ఎన్ఎస్
నీ సబ్జెక్ట్ కదా, నీకు తెలుగు ఏంటి చాలా రైటింగ్ బాగుంది, గ్రామర్ పార్ట్ కూడా చాలా చెప్తున్నావు అనేసి అంటే నాకు ఇంప్రెస్ శ్రీవాణి మేడం, మా తెలుగు మేడం. ఆ మేడం దగ్గర మేము అన్ని గ్రామర్ పార్ట్ అవన్నీ నేర్చుకున్నామండి. మేడం కూడా మాకు చాలా బాగా చెప్పేవారు అని నేను మేడంని ఇప్పుడు కూడా ఆవిడని నేను మా సార్ దగ్గర చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇటువంటి వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా మళ్ళా మనం ఇదే విధంగా ఇంకా మనమే కాదు, ఇంకా ఏ సెక్షన్ బి సెక్షన్ కూడా మనం అందరం కూడా ఫస్ట్ అందరం గ్యాదర్ అయ్యి అందరం ఇలా హ్యాపీగా ఉండాలి. మనం ఉన్నంతసేపు కూడా ఇలాగే హ్యాపీ, ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే మనం మీట్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ యూ గివ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. అది గొడవ తప్ప బి సెక్షన్ నాకు ఒక అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్, అమ్మాయి ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్. మాది ఆగివీడండి. నాకు ఒక బాబు, మా ఆయన గారి పేరు రామచంద్ర కుమార్. బాబు బీటెక్ చేసి బిజినెస్ చేస్తున్నాను. దిలీప్ అండి. మా మిస్సెస్ పేరు భాగ్యలక్ష్మి. నాకు ఒక పాప బాబు. అందరి పిల్లల్ని మా బాబు బీటెక్ చేసాడు, ఎంటెక్ చేసాడు అని అంటున్నారు. మరి మా ఊడిని ఎలా ఇంట్రడ్యూస్ చెప్పు. మా ఊడి సెకండ్ క్లాస్ చదువుతాడు. పాప 8th క్లాస్. నేను కిర్బీ బిల్డింగ్ సిస్టమ్స్లో జాబ్ చేస్తున్నాను. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అయ్యి టీచర్ అవ్వాలనేది నా కోరిక. కానీ ఇక్కడ దగ్గరుండి చదివించడం, టీచర్లు దగ్గరుండి చదివించడం అది బాగుంది. కానీ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఆ గ్రిప్ మాకు దొరకలా. ఈ పాలిటెక్నికల్ దగ్గర మన రామలింగరాజు గారికి 847 ర్యాంక్ వచ్చింది. కరెక్టేనా రాజు? 847 కదా, 889. ఎస్. నాకేమో 6000 చిల్లర వచ్చింది. అయితే తల్లిదండ్రులకి కొంచెం అవగాహన లేకపోతే ఏం జరిగింది అనేది ఉదాహరణ. అలాగే నాది లైన్ రూట్ మారిపోయింది మొత్తం. ఐటీ చేసేటప్పుడు కూడా జాబు అసలు దాన్ని ఎందుకు చదువుతున్నామో తెలియదు నాకు. కాకపోతే మన సారాళ్ళు ఇక్కడ చెప్పిన చదువు, రెండోది ముఖ్యంగా చంద్రమోహన్ గారు ఆయన చెప్పిన మ్యాథ్స్, ఆ మ్యాథమెటిక్స్ అనేది నా లైఫ్ నిలబెట్టిందని చెప్పడానికి నేను గర్వంగా చెప్పాను. మ్యాథమెటిక్స్ అనేది బ్యాకప్ గో. ఆ మ్యాథమెటిక్స్ కనుక లేకపోతే ఇవాళ నేను ఈ సొసైటీలో నిలబడలేకపోతున్నామో బహుశా. ఎన్నో ఒడిదుడుకులు అనిపించాను, కానీ మళ్ళీ మోటివేట్ చేసుకుని మళ్ళీ వన్ ఆఫ్ ది బెస్ట్గా నిలబెడతాను. ఇప్పుడు ఆల్రెడీ నిలబడ్డాను, ఇక మీద కూడా బాగుంటుంది. అయితే మా బాబు అయితే హర్షదీప్, పాప ఏమో తనుష్క. ఈ ఈవెంట్ని ఇదే విధంగా ప్రతి ఇయర్ జరుపుకునేలాగా ప్లాన్ చేసుకుని అందరం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ దగ్గరుండి అందరూ ఇలా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన మన నూతన మన వెంకటరత్నం, నూతన ఇలా అందరూ ముఖ్యంగా అందరూ బాగుంది. ఇరింకి శ్రీదేవి గారు గ్రూప్లో బాగా రెస్పాండ్ అవుతుంది. అందరూ కూడా గ్రూప్ని మాత్రం వదిలిపెట్టద్దు. అసలు గ్రూప్ని చక్కగా నీట్గా మెయింటైన్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా జరిగేలాగా ప్లాన్ చేసేలా చేయండి. ఎల్కేజీ నుంచి ఒకే రోజు జాయిన్ చేశారు మా ముగ్గురిని. వావ్ సూపర్. ఎల్కేజీ నుంచి కూడా ఒకేసారి నుంచి స్టార్ట్ చేశారు జర్నీ. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా అండి. ఫస్ట్ ఇయర్ మనవాడు చదువుకుపోయి ఆగిపోయాడు. అందుకే అన్నాను, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్తే బయటపడిపోతే విషయాలు. గాయత్రికేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు కొంచెం. తర్వాత మీకు చాలా టైం ఇచ్చినట్టున్నా. నాకు 4 ఏళ్ళు ఆగింది. మా మిస్సెస్ పేరు ప్రవీణ, ఒకే అమ్మాయి నాకు హైమార్షిత, బీఫార్మసీ 3rd ఇయర్. నేను ఉండేది నారాయణపురం. రమేష్ మాట. నా పేరు రమేష్ అండి. నాకు అబ్బాయి అమ్మాయి. మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, ఫైనల్ ఇయర్. అబ్బాయి ఇంటర్మీడియట్ అయింది. నా పేరు గాయత్రి అండి. మా ఆయన పేరు సుభాష్ వర్మ. దిర్స్మర్లోనే ఉంటున్నాం. మా బాబు పేరు హృదయ తేజ్ వర్మ. పెళ్ళి అయిపోయింది. కాల్ పేరు శ్రావ్య. యూఎస్లో ఉంటారు.
శ్రీనివాస్ కొప్పర్తి, మాది గుడ్లపాడు. మేము ప్రస్తుతం భీమవరం ఉంటున్నాం. మాకు 2 బాబులు. పెద్దబాబు శశాంక్ మాస్టర్స్ చేస్తున్నాడు యూఎస్లో. చిన్నబాబు వంశీ ఫైనల్ ఇయర్ ప్లేసైడ్ యాక్సెప్షన్లో. నేను అక్వాకల్చర్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు వెంకటలక్ష్మి, బాబు పేరు సంజీవ్, పెద్ద బాబు పేరు చిన్న బాబు పేరు చరణ్. నేను ఏ సెక్షన్, నా వైఫ్ పేరు హేమ, కిడ్ పేరు సాయిరామ్, వాడు 7th చదువుతున్నాడు. నాకు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ. మా వారి మాణిక్యాలరావు పేరు, ఎల్ఐసిలో చేస్తారు. మా పాప మ్యారేజ్ అయింది. బాబు సాఫ్ట్వేర్ ఫైనల్ ఇయర్. మా ఆవిడ పేరు పద్మావతి, అది ఏ సెక్షన్. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి మా వెంకటేశ్వర్, మొన్న జాబ్ వచ్చింది క్యాప్జిమ్ని. చిన్న బాబు రామభోగేశ్వరరావు, కాంచీపురం చదువుతుంది. నా పేరు యువి రమణ, పొలవాన్ తిప్ప. నా వైఫ్ అనురాధ, నాకు ఒక సన్ను సందీప్, బీటెక్ ఫస్ట్ ఇయర్. భీమవరంలో ఉంటాం మేము. మా హస్బెండ్ త్రిమూర్తులు హౌసింగ్ డీఈగా చేస్తారు. మాకు 2 బాబులు. పెద్ద బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, చిన్న బాబు బిజినెస్ చేస్తాడు. నేను జస్ట్ మీ యొక్క ఫ్రెండ్. నేను చిన్నకృష్ణ, సంతోషపురం తెలిసినారు. నా వైఫ్ కూడా నాతో పాటు తెచ్చుకున్నా ఈరోజు. అయితే మీ మధ్యనే ఉంది విజయ. నాకు 2 పిల్లలు. సో జాషువా బాబు, జాయ్సీ మా డాటర్. 2 కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. సో నాకు నేను ఆల్మోస్ట్ 17 years అయింది హైదరాబాద్ వెళ్ళి. నాకు మొదటి నుంచి కూడా నేను ప్రజెంట్ అయితే జాబ్ హోల్డర్ని. ఒక ఎంఎన్సి కంపెనీలో నేను ఏఎస్ఎం, ఏరియా సేల్స్ మేనేజర్ కింద చేస్తున్నా. సో దాంతోపాటు నేను లాస్ట్ 8-9 years నుంచి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. మా వైఫ్ నేను పెళ్ళైనప్పటి నుంచి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. సో దానిలో నాకు కేఎఫ్సి, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు కేఎఫ్సి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో దాన్ని మేము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాం. నాట్ కేఎఫ్సి, ఎస్ఎఫ్సి. మా మదర్ పేరు పెట్టి సారా ఫ్రైడ్ చికెన్ అని చెప్పేసి ఎస్ఎఫ్సి అనే ఒకటి రెస్టారెంట్ ఒకటి పెట్టాం. సో దాన్ని బేస్ చేసుకుని ఇంకొక రెస్టారెంట్ ప్లాన్ చేసాం. అది బిట్స్ ప్లానింగ్ హైదరాబాద్ క్యాంపస్లో. నాది ఫేమస్ రెస్టారెంట్. ఆల్మోస్ట్ ఒక 12-13 రెస్టారెంట్స్ ఉంటాయి. దానిలో ఈ కోవిడ్-19లో ఫస్ట్ వేవ్ అవగానే ఫస్ట్ నాకు పర్మిషన్ ఇచ్చారు క్యాంపస్. అక్కడ మేనేజ్మెంట్ కాదు, స్టూడెంట్ మేనేజ్మెంట్. అక్కడ మొత్తం ఎస్ఎంసి టీమ్ కావచ్చు, అన్నీ కూడా అక్కడంతా స్టూడెంట్ మేనేజ్మెంట్. నా ఫుడ్ అక్కడ వాళ్ళకి అంత మంచిగా నచ్చి నాకు ఫస్ట్ వేవ్లో పర్మిషన్ ఇచ్చారు. సేమ్ థింగ్ మళ్ళీ రీసెంట్గా మళ్ళీ అక్కడ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఇప్పుడు మళ్ళీ 3rd wave ప్రోటోకాల్స్ ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు అది హోల్డ్లో పెట్టారు 20th వరకు. సో అది నా జాబ్కి 4 days లీవ్ పెట్టుకుని కెట్లా రెస్టారెంట్ కూడా ఇప్పుడు కొంచెం లేదు కాబట్టి అందరం మేము ఫ్యామిలీ ట్రిప్ వచ్చాం హైదరాబాద్ నుంచి. చాలా హ్యాపీ. ఈ విధంగా నా యొక్క పాత మిత్రుల్ని, ఇంకా నిజంగా లేడీస్ అయితే వాళ్ళ మొహాల్లో చూస్తుంది చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి నాకైతే. సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చప్పట్లు ఎక్కడండి, చప్పట్లు ఎక్కడ? కమాన్ గైస్. కాటుక కన్నులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మర్చిపోయా నీలే నమిలేసి, ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చరా, వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా, నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా, రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా, మూడు నా మనసే నీవనకే విరిగినది, నీ మనసే నాకిమ్మని అడిగినది. చేయమ్మా అందరితో పాటు మనం కూడా చేయలేము.
చీరనే కట్టుకున్నా కట్టుకున్నులా కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నులా పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులా చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులా దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు ఎడక వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇంటే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని జగలో ఉంటున్నాను. నాకు పాప బాబు బాబు బీబీఏ ఎల్ఎల్బి డెహ్రాడూన్ హాఫ్ ఇంటర్మీడియట్. నాకు బాబు మా అమ్మాయి బాబు పేరు భరత్ కుమార్, అమ్మాయి పేరు రాజు. నేను ఇక్కడే ఉన్నాను. ఆనందం వేసి నా పేరు సరితాదేవి, మా వారి పేరు రెడ్డేశ్వరరావు. బాబు పాప ఇద్దరు జాబులు చేస్తున్నారు. బాబు బీటెక్, పాప ఎంసీఏ. ఇద్దరు చెన్నైలో చేస్తారు. బాబు రాధేశ్యామ్ డిప్లొమా, పాప 8th క్లాస్ తుల్జాదేవి. మా తోటి మిత్రులందరికీ నా అభినందనలు. ఈ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ అందరికీ, ఆర్గనైజర్ అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు కొత్తపల్లి సూర్య సుబ్రహ్మణ్య వర్మ. నేను జవారి సిమెంట్లో వర్క్ చేస్తున్నాను. జగ్గాపేట దగ్గర ప్లాంట్ అది. మాకు అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఏమో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, అమ్మాయి ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సివిల్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు చైతన్య. మనమందరం ఇలాగా మన క్లాస్మేట్ వాళ్ళందరూ కలుసుకోవడానికి అరేంజ్ చేసిన శ్రీనివాస్ గారికి, ఇంకెవరెవరైతే అరేంజ్ చేశారో వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్ అయిన రాజేశ్వరి, ప్రమిళ రాణి, ఉషారాణి అందరము ఇంకా రాజేశ్వరి వాళ్ళందరినీ చూసి నాకు టైం చెప్పలేదండి. కానీ నేను టైం చెప్తే ఎప్పుడో గ్రూప్ ఫోటోలో ఉండేదాన్ని. కానీ చాలా బాధ అనిపించింది. వీళ్ళందరినీ చూసేటప్పటికి నాకు ఆకలి అనిపించలేదు. చాలా సంతోషం. జనవరి 2002 సంవత్సరంలో మనమందరం ఇలాగా కూడి ఆనందించే సంతోషం మనకు దయచేసిన దేవునికి ప్రార్థిస్తున్నాను. అలాగే నా బుక్స్లు నేను అస్సలు రాయడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎందు నిమిత్తం అయితే చెప్తున్నానంటే, మరి ఈ అరేంజ్ చేసినందుకు మనం ఏమేమి మన క్లాస్లో ఏమేమి చేసామో మనం చెప్పాలి కదా. నాకు మాస్టరు శ్వాసలు ఎక్కువగా వచ్చేది కాదు, శ్వాసలు అన్నీ 0 వచ్చేవి. కానీ నేను మా తమ్ముడికి పేపర్ ఇచ్చేసేదాన్ని. మా తమ్ముడు కిటికీలో ఉండి, నా తమ్ముడు దానియేలు మొత్తం నా పేపర్ అంతా రాసేసి మళ్ళా కిటికీలోంచి ఇచ్చేసేవాడండి. కానీ మాస్టర్ అందుకు మాస్టర్ నన్ను అందుకు చాలా కొట్టేవారు. అంటే మీ తమ్ముడు రాసేస్తాడా, మీ తమ్ముడు గురించి చదువుతున్నావు, ఈ చదువు నువ్వు శ్వాసలు అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు, అసలేనా అందరూ బాగానే చదువుతున్నారు, నీకు శ్వాసలే నీకు రావటం లేదు అంటే శ్రీనివాస్ ఒక రోజు అన్నాడు, శ్వాసలు తనకి ఇంట్రెస్ట్ ఉండదండి ఏంటో మరి, కానీ రాయడం కూడా తనకి ఇంట్రెస్ట్ ఉండదు, బుక్కులన్నీ మాకే ఇచ్చేస్తుంది, దయచేసి సుజాతను మటుకు ఏమీ అనొద్దండి అన్నా. అవునా, సుజాతను ఏమనకూడదు, అదేంటి మీరు అలాగా అమ్మాయిని బద్ధకస్తురాలుగా చేసి రాయడానికి కూడా ఇష్టపడుకోకుండా చేస్తున్నారు అన్నారు. ఒక రోజున అలాగా నేను వాళ్ళని చూసి, అక్క నువ్వు బుక్స్ రాసేయి, కానించి నేను రాయనంటే నేనే రాయడం బద్ధకమంతా వదిలేసి ఇంకా నేను కూడా రాయాలి కదా బుక్స్ అని రాసేదాన్ని. అందరూ కూడా మీ తమ్ముడికి ఇచ్చేస్తున్నావు బుక్స్ మాకు కూడా చూపించేవాడిని వారు, అలాగే వాళ్ళకు కూడా చూపించేదాన్ని.
ప్రమిళరాణి, ఉషారాణి, రాజేశ్వరి, ఉమా రాజేశ్వరి, అమ్మాణి వీళ్ళందరూ ఒక ఎదురు బెంచిలో కూర్చునేవారు. అలాగే నన్ను కూడా పిలిచి ఎదురుకు వచ్చాయి, నువ్వు కూడా మాతో పాటు కూర్చో అని నా బుక్స్ చూసి వాళ్ళు కూడా బాగానే రాసేస్తున్నావు, మీ తమ్ముడు చూసి రాసుకో, అలా రాసుకో, తనే రాయాలంటే బుక్స్ నువ్వు కూడా రాసుకుంటావు, నేర్చుకో అనేవారు. పరుగున పోదా ఏవైపో జంటగా ఉందామా రారా కంచేదుకి చక చక ఉరుగుతువా రంగుల బెల్లులు తీసి ఈ వైపు వందన వేసి రారా ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పోరవుతున్నా గాల్లో పతంగి మల్లె ఎగిరే కలలే నావి ఆశ నిరాశలు ఉయ్యాలాటలు పొద్దు మాపుల మధ్య నా కంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే నీతో ఇలా ఏ వెలుగు లేకుండా నువ్వేగా నా బతుకు అంటున్నా నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగా నన్ను కలను వచ్చి కళ్ళు తెరిచిన ఈ దునియా విలవిల చూడే వచ్చే మలపులు రాస్తా వెలుగులు జారే చినుకుల జల్లే అడుగు పీక మల్లె నిన్ను నన్ను వల్లే పొద్దే తెలియక గల్లి పొడుగున ఆడే పిల్లల హోరే నా కంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే శ్రీదేవి రామ్స్ సార్. ఓకే మేడం, గోడలో కలిసిపోతున్నారు ఒక్క ఫ్రెండ్కి. అదే మేడం ఏం లేదు, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకొచ్చారు కదా, అదే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నడవడమే అంతే. అలా ఉండాలి మేడం స్పిరిట్ అంటే. ఇప్పుడే శానిటైజ్ చేసుకున్నాం. ఓకే, మరి ఆడవారి నడక హంస నడక, మరి మగవారి నడక ఏంటి అర్థం కాల? సరే సరే, ఆడవారి నడక హంస నడక, మరి మగవారి నడక ఆ హంస వెనక. కాబట్టి ఇప్పుడు అద్భుతంగా 5గురు ఒకరి తర్వాత ఒకళ్ళు మంచిగా ర్యాంప్ అప్ చేసి చూపిస్తారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. మేడం మీరు రండి ఒకసారి. मखनी से गालों वाली ओ हो खुशबू तेरी है मत वाली ओ नमकीन बातें है चटकार वाली हो तुझे देख के तुझे प्यास है रखूं जुबां पे तुझे धीरे धीरे घुलूं होठों पे रखूं तुझे किसी से ना बोलूं आजा मिटा ले दोनों मंजिलों का फासला
సూపర్ ఆల్రెడీ క్లాస్ రెడీయా హే హే
మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నేనెచ్చుకుంటా నీ బుల్లెట్ వండకి వచ్చేట పాడు గుడు 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 గని ఎంతాల దునియానే చూపితప చిక్కు 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 ముక్కని బుల్లెట్ వండకి వచ్చేట పాడు గుడు 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 గని ఎంతాల దునియానే చూపితప చిక్కు 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 ముక్కని కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా నా మనసే నీ వెనకే తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది లలాయి లైరే 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 లలాయి లైరే లైరే లలాయి లైరే లైరే లలాయి పురాణ వాలి ఉన్న పావురాయిలా ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కులా వీరికి ఒకటే భార్య, అయితే ఒక అబ్బాయి ఒక అబ్బాయి. అమ్మాయి పేరు తేజస్వి, అబ్బాయి పేరు చంద్రశేఖర్. థ్యాంక్ యూ. ప్రజెంట్ మిమ్మల్ని ఎలా కలుసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా. కాకపోతే ఇంకా కొంతమంది మన దాంట్లో కొంతమంది మిస్ అయ్యారు, అది కొంచెం బాధగా ఉంది. కానీ ఇంతమంది మనం ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మేఘలా సిస్టర్స్, వారి పేరులో లాస్ట్ అక్షరం అయితే ఎండ్ అవుతుంది. రాజేశ్వరి ఐ, కమ్మాణి ఐ, ఉషారాణి ఐ అండ్ ప్రహ్లారాణి ఐ. గ్రూప్ ఆఫ్ ఐ, ప్లీజ్ రావాలి బయటికి. వీళ్ళ అమ్మని గారు దగ్గర నడుతున్నారు, లేకపోతే చాలా కష్టం అండి. ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, ఫ్యాన్సే కదా. పైకి రండి ఒకసారి. సారీ, అదే వీళ్ళ ఫ్రెండ్స్కి మీరు అందరూ ఫ్యాన్స్. ఇంకొకటి మీరు రావచ్చు కదా. అయిపోయిందా? బాగుంటుంది కదా. మీరు పైకి గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. అది చూసారా? ఒకసారి ఏం చేయదు. అది చూసారా? అది
థ్యాంక్ యూ సార్. సక్సెస్ కావడానికి మన మిత్రులు చాలామంది కృషి చేశారు. ఆ కృషి చేసిన వారిలో కొందరికి ఇక్కడ సన్మానం. వెంకటరత్నం రా, come on the stage. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటుకు నాంది పలికింది నూతన శ్రీను. ఆ తర్వాత రాంబాబు కొనసాని, నౌకరాజు, వెంకటరత్నం, గోపి ఉండపల్లి, అన్నవరం, చిన్ని పల్లారావు, వీళ్ళందరూ చాలా కష్టించారు. వాళ్ళు గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో మిత్రులను చేర్పించడమే కాకుండా వాళ్ళు ఇంటింటికి తిరిగి వాట్సాప్ లేని వాళ్ళని, మొబైల్ నెంబర్ దొరకని వాళ్ళని ఇంటింటికి తిరిగి వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అడ్రస్ తీసుకుని వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చి ఇక్కడ రప్పించి ఇక్కడ మన మధ్య కూర్చోబెట్టారు. సో అందువల్లే ఇంతమంది మనం ఇక్కడికి చేరగలిగాం, ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఫంక్షన్ చేసుకోగలిగాం. సో ఇందులో కొంతమందికి మనం ఇప్పుడు సన్మానించదలుచుకున్నాం. ముందుగా శ్రీను, ముతంగి శ్రీను, కమన్ ఆన్ ద స్టేజ్. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. లెక్కల మాస్టర్ అప్పటికి ఇప్పుడు ఏం మారలేదు, మాకంటే యూత్లో ఉన్నారు. అంటే మేము యూత్ అని కాదు కానీ ఏం బాగా సార్, భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చాడు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ 92 బ్యాచ్ అంటే ఆనమాల కట్టలేకుండా ఉన్నారు. ఏం చేద్దంటే నేను ఇలాగే ఉన్నాను, మీరు నన్ను ఆనమాలు కడుతున్నారు కానీ నేను మిమ్మల్ని ఆనమాలు కట్టలేకపోతున్నాను. ఇందులో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కొంచెం ఆనమాలు కట్టేవాళ్ళు. అంచేత కృష్ణన్ ఎవరో ఉన్నారు ఇక్కడ, మన వచ్చేటప్పుడు అది ఇంకో కృష్ణ ఉన్నాడు, రైల్వేలో వచ్చేస్తుంటాడు. మా ఇంటికి వచ్చాడు, మరి అతను రాలేదా? మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీని. ఈ విధంగా మమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు అప్పుడు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని కొట్టడం మాత్రం చాలాసార్లు చేశాను. అది మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. అంటే కొట్టడం చేతితోటే కొట్టేవాడిని కాబట్టి చేతి అంటే వేరే పట్టుకున్నాను, అది మీకు గుర్తుండాలి. మళ్ళీ అది అందరికీ అదే పరిస్థితి. అది ఎందుకు చేశానంటే మీకే తెలియాలి. ఇప్పటికీ మీ పిల్లలు చెప్పుకుని ఉంటే ఉండాలి. చెప్తున్నారా మీరు? అది పరిస్థితి. ఇప్పుడు మీ అందులో ఎవరైనా పవర్ ఉందా? ఇందులో ఎవరికైనా చాలా పవర్ ఎక్కువ ఉందా? అంటే పవర్ అంటే పొలిటికల్గా ఎవరైనా పవర్ సంపాదించారు? ఎవరన్నా నువ్వు ఎవరు పొలిటికల్గా పవర్ సంపాదించారా? అంటే పొలిటికల్గా పవర్ సంపాదిస్తే ఎవరైనా చెప్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నాడు? ఎంపీ మొత్తం పొలిటికల్గా జనసేన అంతా కష్టం అవుతుంది. ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు వైసీపీ అనుకో పవర్ ఉంది, అలాంటి పవర్ ఎవరైనా ఉంటే మనకు ఉపయోగించుకోవచ్చు.
సుజాత ఎంపీటీసీ. సాక్షి పేపర్ నువ్వే చేస్తున్నావా? బాగుంది, ఇంకా బాగుంది. అయితే మనకి వైసీపీలో ఉన్నామనుకో దానికి చేయంటాం, అదే తెలుగుదేశం చేయంటాం, అధికారంలో పార్టీకి చేయాలి. నాది ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చెయ్యే, అధికార పార్టీ చెయ్యి అన్నదే, అంతే కదా, అంతే. లేకపోతే అనవసరంగా ఎకరాలు అమ్మేసుకోవాలి. అంచేత మీరందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులోకి వీళ్ళందరూ కూడా చాలా నవ్వుతూ, ఇంకేంటంటే పూర్వం మా కుటుంబంలో కలుసుకునే వాళ్ళం తప్ప ఇలా కలుసుకునేది తక్కువ. మా కుటుంబంలో కలుసుకున్నప్పుడే 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను అనమాట. ఇలాగ ఇది మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకు మా ప్రత్యేకంగా కలుసుకున్నట్లుగా అనిపిస్తుంది. మా పిల్లలని అంటే మా పిల్లలు కూడా రారు, మా పిల్లలు కూడా ఏదో ఉద్యోగాలు చేసేసుకునే వాళ్ళు అక్కడ అనుభవం చేస్తారు తప్ప మన పట్టించుకున్నాడు ఎవరు లేడు. ఇప్పుడు అందుకే మిమ్మల్ని చూడడానికే నేను పరిగెట్టుకుని కారేసుకు వచ్చాను. మళ్ళీ 10 బాబు బయలుదేరాను, 12 వచ్చాను. వాళ్ళు అక్కడ గోల రావట్లేదు. ఆ రకంగా మిమ్మల్ని చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను, మీరు ఎప్పుడూ నా మనసులో ఉంటూనే ఉంటారు. కానీ మీ మనసులో నేను ఉంటాను నాకు తెలియదు. సార్ మాకు ఈరోజు లైఫ్ ఇలా టర్న్ అవడానికి కారణం వేరే సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఎప్పుడైనా మాకు మీ అబ్బాయి మ్యాథ్స్ వెళ్తూ ఉంటాను, మీ అబ్బాయికి మ్యాథ్స్ వెళ్తూ ఉంటాను, అప్పుడు మీరే గుర్తొస్తూ ఉంటారు. మాకు ఇన్స్పిరేషన్ మీరే సార్. ఇలా ఉన్నందుకు, మీరందరూ ఇలా ఉన్నందుకు, మీరందరూ ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఇది ప్రత్యేకంగా పని కొట్టుకుని చూడడానికే వచ్చాను నేను. ఏదో ఉపన్యాసం ఇవ్వడానికి కూడా రాలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను హెడ్ మాస్టర్ అయ్యి ఈస్ట్ గోదావరిలోనే చేశాను. అక్కడ రిటైర్ అయిపోయాను అనమాట. అప్పుడు కూడా జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు తెలిసిన. ఆ జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యే ఏమన్నాడంటే, మాస్టరు సన్మానం చేస్తాము రిటైర్ అయిపోయిన తర్వాత. నాకు వద్దన్నాను, సింపుల్గా వెళ్ళిపోయాను అంతే. ఇక్కడ కూడా అలాగే వెళ్ళిపోయాను నేను, మీకు గుర్తుందో లేదో. ఇక్కడ కూడా వెళ్ళిపోయేటప్పుడు నేను ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోయాను. అదే అంచేది నాకు హ్యాబిట్ లేదు గమ్ముని. కానీ రిటైర్ అయిన తర్వాత ఈ సన్మానాలు చూసేటప్పుడు నాకు ఉత్సాహం వచ్చేస్తుంది. అని మన అందరినీ చూసేటప్పటికి ఏవో గుర్తుకు వచ్చేస్తున్నాయి అనమాట. బాగా మా పిల్లలందరూ ఎంతమంది ఇంతవాళ్ళు అయిపోయారా అని. అంతే కదా మరి, పెద్దవాళ్ళు అయిపోయాం, మా పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, వీళ్ళు ఎంత అనుభవం గడించేసారు అప్పుడేను ప్రపంచంలోకి వచ్చేసి అనే ఇది వస్తుంది. మీ పిల్లలు కూడా మీరు అలాగే నేర్పండి, చాలా సరిపోతుంది. ఇష్టం ఎందుకంటే వాళ్ళు మీరు ఎలా క్రమశిక్షణతో పెరిగారో మీ పిల్లలు కూడా క్రమశిక్షణతో పెంచండి అని ఒకటే కోరుకుంటున్నాను. ఓకే. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చెప్పబోతే వసంతాలుస్తున్నా కోకిలమ్మ కబురేది నాయదే నిదై సన్నిధి చేరగా
వస్తున్నా స్వాతి చిలుకు తడిపేది ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you.